కేటీఆర్ మరోసారి రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ సంబోధించారు కేటీఆర్. ముఖ్యమంత్రికి ఇప్పుడు కుటుంబం గుర్తొచ్చిందా? అడ్డమైన వాళ్ళతో మాకు లింకులు పెట్టినప్పుడు రేవంత్ కు విలువలు గుర్తు రాలేదా అంటూ కూడా ఆయన చాలా ఘాటుగా స్పందించారు. నీ వరకు వస్తే బాధపడుతున్నావా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేను మాట్లాడలేనా నీ గురించి? నీ ఎఫ్ఐఆర్స్ గురించి జనాలకు చెప్పాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో కేటీఆర్ పైన కూడా అనేక రకాలుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కేటీఆర్తో అనేక మందికి అఫైర్ ఉన్నాయంటూ కూడా ఏకంగా బహిరంగంగానే కొన్ని పేర్లు కూడా చెప్పుకొచ్చారు. మాజీ పిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ విషయానికి సంబంధించి కేటీఆర్ కూడా తన చిచ్చాట్లో మాట్లాడుకొచ్చారు. నీ ఎఫ్ఐఆర్స్ గురించి జనాలకు చెప్పాలా? అసెంబ్లీ వేదికగా కుటుంబాల గురించి ఇంత నీచంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టించేటువంటి కొందరు వ్యక్తులు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో మాట్లాడుతూ జర్నలిస్టులను ఉద్దేశించి కొంతమంది అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపైన తగు చర్యలు తీసుకుంటామంటూ కూడా మాట్లాడుకొచ్చారు రేవంత్ రెడ్డి. నాకు కుటుంబం ఉండి నాకు బంధుత్వాలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు. నాలాంటి వాడిపైన ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా కుటుంబాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడి సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడి మీరు పోస్ట్ చేస్తే ఇదేనా మీకున్న సంస్కారం, ఇదేనా మీకున్నటువంటి నీతి అంటూ ఒకవేళ ఇక్కడ నా పేరు తీసేసి మీ పేరు పెట్టి ఒక్కసారి ఆలోచించండి మీకు ఎలా ఉంటుందో అని చెప్పి మాట్లాడుకొచ్చిన నేపథ్యంలో దానికి కౌంటర్గా ఈరోజు చిట్చాట్లో కేటీఆర్ కూడా మాట్లాడుకొచ్చారు. రేవంత్ రెడ్డిని ఒక బ్రోకర్గా సంబోధించారు. ఆ తర్వాత కేటీఆర్ నాకుతో అనేక అంటకట్టారే, అనేక రకాలుగా సంబంధాలు అంటకట్టారు, నా గురించి అనేక రకాలుగా మాటలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి ఈ విషయం గుర్తుకొచ్చిందా? నేను తలుచుకుంటే నీ యొక్క ఎఫైర్స్ మొత్తం బయట పెడతానంటూ కూడా కేటీఆర్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్, కేటీఆర్ వ్యాఖ్యలపైన మా ప్రతినిధి మధు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ మధు, ఏంటి గతంలో రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ పైన ఈ రకంగానే అనేక విషయాలు మాట్లాడుకొచ్చారు. అనేక రకాలుగా తనకి అనేక రకాలుగా అఫైర్స్ ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. బహిరంగంగా కొన్ని సభల్లో అయితే పేర్లు కూడా చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద రెచ్చిపోయి ఫోటోలు కూడా మార్పు చేసి చూపించింది. ఇప్పుడు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఒక ట్విట్టర్ వేదికగా వచ్చిన వీడియోను ఉద్దేశించి ఇద్దరు జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. ఆ విషయంపై అసెంబ్లీ జరిగే చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా కుటుంబం ఉంది, నా కుటుంబం గురించి ఆలోచించాలంటూ కూడా మాట్లాడుకొచ్చారు. దానికి సెటైర్గా కేటీఆర్ ఏకంగా అఫైర్లు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. రేవంత్ రెడ్డిని అఫైర్లు బయట పెట్టాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటి కేటీఆర్ ఇంత చాలా ఘాటుగా రేవంత్ రెడ్డి అఫైర్లను బయట పెడతానడం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, కేటీఆర్ చిట్ చాట్ చేశారు అసెంబ్లీ లాబీలో, ఆయన ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కుటుంబ విలువల గురించి, ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మరి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు మాకు కుటుంబాలు లేవా, మా కుటుంబ సభ్యులు లేరా, మా ఇంట్లో వాళ్ళని తర్వాత బయట అడ్డగోలుగా ఉన్నటువంటి వారితో నాకు సంబంధాలు అంటగట్టినప్పుడు ముఖ్యమంత్రికి ఈ విలువలు మర్చిపోయారా అంటూ కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఉదయం 5 గంటలకు ఎక్కడికి వెళ్తారు, సాగర్ సొసైటీలో ఎన్ని రోజులు ఉన్నారు, మై హోమ్ భూజా అపార్ట్మెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశారు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి, నేను చెప్పాలంటే చెప్పలేనా అంటూ స్టేట్మెంట్ చేశారు. తారా, రేఖ వీళ్ళందరి గురించి జనాలకు వివరించాలా, రేవంత్ రెడ్డికి ఎక్కడెక్కడ గోడలు దుక్కుతాడో మాకు తెలియదా అంటూ ఒక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. పర్సనల్ అటాక్ పెరిగిపోతూ ఉంది. ముఖ్యమంత్రి తన వద్ద వచ్చే వరకు మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, తిట్టిస్తున్నారంటూ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గతంలో నా కుటుంబం పైన, నా కొడుకు పైన, నా కొద్దిమందితో సినీ తరలతో నాకు అంటగట్టినప్పుడు ఇలాంటి విలువలు ఎక్కడికి పోయాయి, ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సాంప్రదాయానికి తెరలేపిందే రేవంత్ రెడ్డి కదా అంటూ స్టేట్మెంట్ చేశారు కేటీఆర్. అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సాగర్ సొసైటీలో రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉన్నారు, ఎందుకున్నారు, మై హోమ్ భూజా అపార్ట్మెంట్కు ఎందుకు వెళ్తారు రెగ్యులర్గా, అక్కడ తారా, రేఖ అంటూ ఆయన పేర్లు బయట పెట్టాలా అంటూ కొన్ని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. లేదంటే ఇప్పటికైనా ఆయన ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ భాషను అదుపులో పెట్టుకోవాలి, లేదు అంటే ఫోటోలు వీడియోలు బయట పెడతాను రేవంత్ రెడ్డివి అంటూ ఒక సంచలన కామెంట్ కేటీఆర్ చేశారు. నేను 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఎవరెక్కడికి వెళ్తారో ఏం చేస్తారో అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, విలువలతోనే ఎన్ని రోజులు సైలెంట్గా పొలిటికల్గా నడిపిస్తూ ఉన్నాం. కానీ ఇక వ్యక్తిగతంగా విమర్శలు చేయడం రేవంత్ రెడ్డి మానకపోతే రేవంత్ రెడ్డి ఫోటోలు వీడియోలు బయట పెడతానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఇంకా కొన్ని పొలిటికల్ కామెంట్స్, 71,000 కోట్ల బడ్జెట్ లేమి ఉందని ముఖ్యమంత్రి
ఒప్పుకున్నారు లోటు బడ్జెట్ ఉందనేటువంటిది. సో ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారు కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 71,000 కోట్ల బడ్జెట్లు ఏమి ఉంటే ఇచ్చిన హామీలన్నీ ఇచ్చే పరిస్థితి లేదంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే 2 రోజుల ముందే అంటూ కూడా కేటీఆర్ స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్, రాజాసింగ్ చేసినటువంటి అప్డేట్. ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు ముఖ్యమంత్రితో కలుస్తున్నారు అనేటువంటి చేసిన స్టేట్మెంట్ పైన ఇటు ముఖ్యమంత్రి లేదంటే బీజేపీ అధిష్టానం రెస్పాండ్ అవ్వాలి. లేదు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమైతే రాజాసింగ్ పైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి అంటూ స్టేట్మెంట్ చేశారు. పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన అప్పులను మిత్తిల రూపంలో కడతా ఉన్నాము, అసలు చెల్లిస్తూ ఉన్నాము, వడ్డీలు చెల్లిస్తున్నామంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కరెక్టే, కాకపోతే ఆయన వడ్డీలు కడుతుంది అటు ఢిల్లీ ఏఐసిసి అధిష్టానానికి రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి, ప్రియాంక గాంధీకి, తర్వాత వేణుగోపాల్కి, కేసీ వేణుగోపాల్కి మూటలు మోస్తూ ఉన్నారు, అక్కడ అప్పులు చెల్లిస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయట్లేదంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఇంకా కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఉదయం సెక్యూరిటీకి తెలియకుండా సెల్ఫ్ డ్రైవింగ్లో ప్రైవేట్ కార్లో ప్రైవేట్ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నారు కూడా చెప్పాలంటూ స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి వివాదం పెద్దదయ్యే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ పొలిటికల్ స్టేట్మెంట్లకు సంబంధించిన విషయంలో ఇంకా అసలు విషయాలన్నీ కూడా త్వరలో బయట పెడతాము. ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో పర్సనల్ గా కామెంట్స్, పొలిటికల్ సెటర్లు పక్కన పెట్టి పర్సనల్ గా వెళ్తున్న సినారియో మనకు కనబడుతుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రెచ్చర్ మీద ఉన్నారు, మోర్చరీకి వెళ్తారనడం కానివ్వండి, ఆ తర్వాత ఇటు కేటీఆర్కి సంబంధించి కానివ్వండి, ఇప్పుడు వ్యాఖ్యలు చూస్తుంటే పర్సనల్ అటాకింగ్ ని ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి సినారియో చోటు చేసుకునే అవకాశం ఉంది? పర్సనల్ అటాక్ గల కారణం ఏంటంటే ఎప్పుడైతే డిఫెన్స్లో ఉంటామో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం పర్సనల్ అటాకింగ్ చేస్తుంటాం అనేది సహజంగా రాజకీయ నాయకులు మనం చూస్తూనే ఉన్నాము. సో కేటీఆర్ పర్సనల్ అటాక్ చేసేకంగా కొన్ని పేర్లు కూడా చెప్పారని మీరు చెప్తున్నారు కాబట్టి ఈ పేర్లు, ఈ పర్సనల్ అటాకింగ్ ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ ఆ పరిధి దాటి వ్యవహరిస్తూ ఉంది సోషల్ మీడియా కామెంట్లు ఏదైతే వస్తూ ఉన్నాయో పర్సనల్ కుటుంబ సభ్యుల వరకు వెళ్తూ ఉన్నాయి. కేవలం రాజకీయాలు విషయాలను వదిలేసి పర్సనల్ అటాకింగ్ ఎక్కువ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయాలి, ప్రత్యేకమైనటువంటి చట్టం తేవాలనేటువంటిది ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. దాంట్లో భాగంగానే ఒక యూట్యూబ్ జర్నలిస్టులని అరెస్ట్ చేసి జైలుకు పంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వారిని దృష్టిలో పెట్టుకొని చేసిన కామెంట్స్ 24 గంటలు గడవక ముందుకే ముఖ్యమంత్రి మళ్ళీ వరంగల్ వెళ్ళారు. వరంగల్ స్టేషన్ గన్పూర్లో ఆయన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎలా అర్థం చేసుకోవాలంటూ కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడు అసెంబ్లీలో విలువలు అంటూ మాట్లాడిన ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళగానే కేసీఆర్ పైన చేసినటువంటి కామెంట్, ఆయన తాగుబోతుల పిత అనేటువంటి ఏదైతే స్టేట్మెంట్ చేశారో ఆ కామెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసెంబ్లీలో ఒకటి మాట్లాడతారు, బయట ఒకటి మాట్లాడతారు. ఆయన వరకు వస్తే మాత్రం బాధపడతారు, ఆయన కుటుంబ సభ్యులు బాధపడతారు, ఇంట్లో మా ఆడవాళ్ళు ఉన్నారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అదే కేటీఆర్ని విమర్శించినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు లేరా కేటీఆర్ కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. సో ఆయన చేసినటువంటి కామెంట్లలో ఈరోజు డైరెక్ట్గా ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో పత్తాలు ఆడేవాడు, జూబ్లీహిల్స్కి సంబంధించిన వాటిలో అసలు విషయాలు నేను చెప్పుకుంటూ పోతే నేను రోజువారీగా విమర్శలు చేయగలను, ఆయన వ్యక్తిగత జీవితంలో చేసినటువంటి అన్ని అంశాలను బయట పెట్టగలను, ఇక్కడికైనా పరిధి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి విషయాలు ప్రజలకు ఏమైనా చేయదలుచుకుంటే చేయాలి, లేదంటే డెవలప్మెంట్ విషయాల్లో గతంలో ఇచ్చిన హామీల విషయంలో అమలు చేయాలి, బడ్జెట్ కేటాయింపుల్లో ఎంత మేర ఉంది, ఎంత లోటు ఉంది, ఎలా దాన్ని సమకూర్చుకుంటారు దానిపైన మాట్లాడాలి. కానీ వ్యక్తిగత విమర్శలకు వెళ్తే ఇక్కడ నుంచి మేము కూడా ఊరుకునేది లేదు అంటూ కేటీఆర్ కాస్త స్టేట్మెంట్ చేశారు. చిట్చాట్లో భాగంగా ఆయన కొంచెం సెన్సేషన్ కామెంట్స్ చేశారు. రేఖ తారా అంటూ చేసినటువంటి ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉన్నాయి పెద్ద ఎత్తున. ఆయన ఎక్కడెక్కడే ఎప్పుడెప్పుడు ఉన్నాడు, ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు వీడియోలు ఉన్నాయి అనేటువంటి కేటీఆర్ చెప్పడంతో చర్చ జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, అప్పుడు ఎవరేం చేశారు, వారి ఆధారాలను మా దగ్గర ఉన్నాయనేటువంటి కేటీఆర్ చెప్పడం కాస్త సెన్సేషన్గా మారింది పొలిటికల్ సర్కిల్లో. రైట్ మధు. సో కేటీఆర్ ఈ మధ్య కాలంలో చాలా మనం చూస్తున్నాం, కేటీఆర్ అనే కాదు పొలిటికల్ సర్కిల్లో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పర్సనల్ అటాకింగే వెళ్తోంది. సో బేసిక్గా ఎప్పుడైతే రాజకీయ నాయకులు పర్సనల్ అటాకింగ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడైతే డిఫెన్స్లో పడిపోతూ ఉంటారు, ఎప్పుడైతే ఆన్సరబుల్గా ఉండని సిచ్యువేషన్ ఉంటుందో అప్పుడు పర్సనల్ అటాకింగ్ వెళ్తుంటారు అనేది మనం సహజంగా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్ పర్సనల్ అటాకింగ్ వెళ్ళడం, మొన్న రేవంత్ రెడ్డి పర్సనల్ అటాకింగ్ వెళ్ళడం అని చూస్తుంటే రాజకీయంగా హీట్ ఎక్కుతోంది. ఇప్పుడు ఏకంగా కేటీఆర్ కొన్ని పేర్లు ప్రస్తావిస్తూ, నేను ఆ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ఆ పేర్లను ప్రస్తావిస్తూ
నీకు వారితో అఫైర్ ఉందన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ గోడలు దూకుతావో నీ వ్యవహారం ఏంటో నాకు తెలియదు అనుకున్నావా? ఇప్పుడు కుటుంబం గుర్తుకొచ్చిందా? గతంలో నా పైన ఈ రకంగానే ఆరోపణలు చేసినప్పుడు, నాకు వేరే వారితో అఫైర్లు అంటగట్టినప్పుడు అప్పుడు నాకు ఒక కుటుంబం ఉందనేది గుర్తు రాలేదంటూ కూడా సెటైరికల్గా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఏమైనా కూడా కేటీఆర్ పర్సనల్ అటాక్ని కాంగ్రెస్ ఎలా తీసుకుంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి మరి. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business.